ఏమైంది సిరి, అలా డల్గా కూర్చున్నావు? నేనేం చెప్పినా ఎవరు నమ్మడం లేదు డాడీ, అందుకే డల్గా ఉన్నాను. ఏంటో చెప్పు సిరి, నేను నమ్ముతాను. నిజంగా నమ్ముతారా? నిజంగా నమ్ముతాను. ఏంటో చెప్పు. ప్రామిస్. ప్రామిస్. మళ్ళీ ఈ విషయం మమ్మీకి చెప్పకూడదు. సరే, చెప్పను. మమ్మీ నమ్మదు డాడీ, మమ్మీ నిజంగానే గోస్ట్. నీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సిరి? నేను చెప్పాను, మీరు నమ్మరని. అదిగో గోస్ట్ వచ్చేస్తుంది డాడీ, గోస్ట్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. గోస్ట్ రావడం ఏంటి సిరి? నాకెవరూ కనిపించట్లేదే. లేదు డాడీ, గోస్ట్ వచ్చేస్తుంది, గోస్ట్ వచ్చేస్తుంది. ఏంటండి, తండ్రి కూతురు కలిసి ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు అంజలి, ఈ మధ్య సిరి ఇంట్లోనే ఉంటుంది కదా, బాగా డల్గా కనిపిస్తుంది. మనం ముగ్గురం కలిసి బయటికి ఎక్కడికైనా వెళ్దామా? సిరి హ్యాపీగా ఉంటుందంటే అంతకంటే ఇంకేం కావాలండి, వెళ్దాం. సిరి, నీకిష్టమైన ప్లేస్ చెప్పు, అక్కడికే వెళ్దాం. చూసావా, మమ్మీ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. చెప్పు, ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? నేను ఎక్కడికి రాను డాడీ. అదేంటి సిరి, ఎప్పుడు బయటికి తీసుకెళ్ళమనే దానివి ఇప్పుడు వద్దంటున్నావు? లేదు డాడీ, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇంట్లోనే ఉంటా. అది కాదు సిరి. వద్దు డాడీ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకోండి డాడీ. చూసారా అండి, నేను దగ్గర అవ్వడానికి ఎంత ప్రయత్నించినా సిరి మాత్రం నాకు దూరంగా వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళే ఎవరు నా పైన సిరికి చెడుగా చెప్తున్నారండి, అందుకే నన్నంతలా ద్వేషిస్తోంది. అదేం కాదంజలి, సిరి ఒంటరిగా ఉండడం వల్ల అలా ఫీల్ అవుతుంది. పాప ఒంటరిగా ఉండడం ఏంటండి, ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా. మనం ఎంతమంది ఉన్నా తన వయసు పిల్లలు ఎవరూ లేరు కదా అంజలి. సిరి మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి తన ఏజ్ పిల్లలుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సిరికి చెల్లెలో తమ్ముడో ఉంటే తన మూడు మారే అవకాశం ఉంటుంది అంటున్నా. ఆ అవకాశం కోసమే కదా అర్జున్ నేనిన్ని రోజులు ఎదురు చూస్తుంది. అదే జరిగితే ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు, ఎవ్వరు. ఏంటంజలి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, అదే మీరు చెప్పిన చెప్పినా దాని గురించే. ఓం భవాని
భవాని జై భవాని ఓం 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 భవాని జై భవాని. ఎవరండి మీరు? మేమందరం భవానీమాల ధరించి 21 రోజులుగా దీక్షలో ఉన్నాం. ఆహా. ఇప్పుడు అందరము కలిసి ఆ విజయవాడ కనకదుర్గమ్మని దర్శించడానికి కాలినడకన వెళ్తున్నాం. ఓ అలాగా, చాలా సంతోషం. మీకు తోచిన సహాయం చేస్తారని వచ్చాం. తప్పకుండా ఇస్తాను. ఆ, పర్స్ ఇంట్లో ఉన్నట్టుంది, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. భవాని జై భవాని జై భవాని ఓం 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 భవాని జై భవాని. ఈ ఇంట్లో దుష్ట శక్తి ఉంది. ఈ ఇంట్లో వాళ్ళని పట్టి పీడిస్తోంది. ఎన్నో చావులకు కారణమయ్యింది. దైవశక్తి ముందు ఏ శక్తి నిలబడదు. త్వరలోనే ఈ విషయం ఆ దుష్ట శక్తికి అర్థమవుతుంది. ఇలాంటి ఇంట్లో భిక్షమెత్తుకుంటే అమ్మవారిని అపవిత్రం చేసిన వాళ్ళమవుతాం. వెళ్దాం పదండి. ఓం భవాని జై భవాని 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 ఓం భవాని జై భవాని
భవానీ జై భవానీ ఓం 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 భవానీ జై భవానీ అదేంటి అంజలి వెళ్ళిపోతున్నారు? నన్ను చూసే వెళ్ళిపోతున్నారు. అదేంటి నిన్ను చూసి వెళ్ళిపోవడం ఏంటి? ఆ, ఆ, అది నా దగ్గర డబ్బులున్నాయి, ఇచ్చేశాను. అందుకే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. అంజలి దగ్గర డబ్బులుంటే ఇందాక పర్స్ కోసం లోపలికి వెళ్ళినప్పుడు సైలెంట్గా ఎందుకుంది? అమ్మ సిరి, లంచ్ టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావమ్మా? అక్కడ మీ నాయనమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది. ఆ సిరి, అమ్మ సిరి, ఏంటి తాతయ్య? అంత కంగారు పడుతున్నావు? నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు అలా భయపడుతున్నావు? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నాకు చెప్పు, వాళ్ళ తోలు చేస్తాను. ఏం లేదు తాతయ్య, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటమ్మా అది? దేవుణ్ణి చూసి ఎవరెవరు భయపడతారు తాతయ్య? ఎవరంటే చెడ్డవాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. అంతేనా? వాళ్ళు కాకుండా అంటే దయ్యాలు భూతాలు కూడా భయపడతాయి. దయ్యాలకి దేవుడంటే అంత భయమా తాతయ్య? భయమా? దేవుడు ఎదురుకుండా కనిపిస్తే పారిపోతాయి. అయినా ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు సిరి? మమ్మీ దయ్యం తాతయ్య. అమ్మా సిరి, తప్పమ్మా. మమ్మీని అలా అనకూడదు. లేదు తాతయ్య, నేను చెప్పేది నిజం. మమ్మీ దయ్యం. నువ్వే అన్నావు కదా తాతయ్య, దేవుణ్ణి చూసి దయ్యం భయపడుతుందని. ఇందా కొంతమంది దేవుణ్ణి తీసుకొచ్చి డాడీతో మాట్లాడుతుంటే మమ్మీ భయపడ్డం నేను చూశాను. అంటే మమ్మీ దయ్యమనేగా? దేవుణ్ణి చూసి మమ్మీ భయపడ్డావేంటమ్మా? నువ్వే చూసావనుకుంటున్నావు? లేదు తాతయ్య, మమ్మీ నిజంగానే దేవుణ్ణి చూసి భయపడింది. నేను చూశాను. చూడు సిరి, మమ్మీ చాలా మంచిది, నువ్వంటే చాలా ఇష్టం కూడా. మమ్మీ గురించి అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. అది కాదు తాతయ్య. సరే సరే, ముందు నువ్వు పద, భోంచేతి గారి. పద రా. అర్జున్కి ఎంత దగ్గర అవడానికి ప్రయత్నించినా సిరి ప్రతి విషయంలోనూ అడ్డుపడుతుంది. అర్జున్కి ఎక్కడ అనుమానం వస్తుందో అని జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఒకవేళ నేను గీతనన్న విషయం సిరి వల్ల అర్జున్కి తెలిస్తే మాత్రం అంజలి కూతురని కూడా చూడ్ను, చంపి పడేస్తాను. నా దారికి అడ్డొస్తున్నారని సొంత తల్లిదండ్రుల్నే చంపిన దాన్ని దీన్నెలా వదిలిపెడతాను?
ఏంటి అంజలి, ఇంకా పడుకోలేదా? ఆ, నిద్రపోవాల్సిన సమయంలో ఆ, మేల్కొని ఉన్నానంటే అర్థం కావడం లేదా? దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది. కానీ ఆ విషయం ఏంటో చెప్తేనే కదా అర్థమయ్యేది. ఇంకే ఉంటుందండి, నా బాధ అంతా సిరి గురించే. మళ్ళీ ఏమైంది? ఆ, ఏం కాలేదండి. ఇందాక మీరన్నది నిజమే అనిపించింది. పాపకి చెల్లో తమ్ముడో ఉంటే ఆ, సిరి మూడు మారే అవకాశం ఉందని అనిపిస్తోంది. అవును, నువ్వన్నది నిజమే. ఆ, మీరు మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నారా? అదేంటి అలా అడుగుతున్నావు? ఈ మధ్య మీరు నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు. ప్రేమగా మాట్లాడి చాలా రోజులైపోయింది. మన ఇంట్లో పరిస్థితుల వల్ల నేను అలా ఉంటున్నాను, కానీ నీ మీద ప్రేమ లేక కాదంజలి. నాకు అర్థమవుతుందండి, సిరి వల్లే మీరు దూరంగా ఉంటున్నారని. పాప వల్ల నేనెందుకు దూరంగా ఉంటాను అంజలి? ఈ మధ్య మీరే గమనిస్తున్నారు కదండి, ప్రతి చిన్న విషయానికి సిరి మన బెడ్రూమ్కొచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తోంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. శ్రీకి నీ మీదున్న కోపాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కావడం లేదు. పోనీ మీరన్నట్టు మనకి పాపో బాపో పుట్టేంత వరకు సిరిని హాస్టల్లో పడేద్దామా? తనకు కూడా ప్లేస్ మారడం వల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఏంటి, సిరిని హాస్టల్లో పడేయాలా? ఏం మాట్లాడుతున్నావు అంజలి? ఇంట్లో ఇంతమంది ఉండి కూడా తన్నేదో అనాథలా హాస్టల్లో పెట్టడం ఏంటి? తను ఒక్క రోజు కనబడకపోతేనే ఏదో అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటావు. అలాంటిది సిరిని హాస్టల్లో జాయిన్ చేసి నువ్వు తను లేకుండా ఉండగలవా? నువ్వు దూరం అయితేనే నేను తట్టుకోలేను అర్జున్. మిగిలిన వాళ్ళు చొచ్చినా నాకు బాధ లేదు. చూసావా, సిరిని హాస్టల్కి పంపించాలన్న విషయం గుర్తుకు రాగానే ఇంతలా బాధపడుతున్నావు. అలాంటిది అన్ని రోజులు ఎలా ఉండగలవు? భలే వారండి మీరు. నేనేదో మాట వరుస కంటే మీరు నిజంగా అనుకున్నారా? అయినా సిరి లేకుండా నేను బతకగలనా? మీరే చెప్పండి. జస్ట్ జోక్ చేశాను, అంతే అంతే. నా భార్యను చంపిన నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు. నిన్నెలాగైనా నా చేతులతో అంతం చెయ్యాలని చాలా కసిగా ఉంది. కానీ ఆ సాములోరులాగా నిన్ను అంతం చేసేంత గొప్ప మంత్రాలు నాకు తెలియవు. ఓ గొప్ప మాంత్రికుల్లా నిన్ను వశం చేసుకొని నా భార్యను చంపిన నిన్ను హింసించాలని ఉంది. కానీ నాకంత శక్తి లేదు. కాలం కలిసొస్తే ఏనుగైనా సరే గడ్డి పరకకి తల వచ్చి తీరాలి. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. వదిలిపెట్టను, వదిలిపెట్టను.
ఆ